మంచిర్యాల జిల్లా లక్షెట్పేట పట్టణంలో గోదావరి వద్ద వచ్చే ఏడాది అధికారికంగా నిర్వహించనున్న పుష్కరాల ఏర్పాట్లను డీసీపీ భాస్కర్ పరిశీలించారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వివిధ శాఖల అధికారులు పోలీస్ శాఖ సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ స్థలాలను గోదావరి ఘాట్కు కొంత దూరంలో ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి క్రైమ్ జరగకుండా భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు సూచనలు అందజేశారు. కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, లక్షెట్పేట సిఐ రమణమూర్తి, ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు. రేపు ఆ వాటర్ తగ్గి వర్షాలు సరిగా రాకపోతే చెప్పలేము ఏమైతుంది. మనకు గూడెం కంటే ఈడ వాటర్ ఎక్కువ ఉన్నా కూడా కలిపి గూడెం టెంపుల్ నడుస్తాయి. అక్కడ లోకల్ అటున్నది టూరిజం గా ఇట్లేదు. టెంపరీ ఎంతమంది హోల్డ్ చేసి 40 మీటర్లు అంటే 40 మీటర్లు అంటే ఒక 2 lakhs రెండు కలుపుకోవచ్చు. 1 అవర్కు 40 మీటర్లు పబ్లిక్ ఒకళ్ళు స్నానం చేయడానికి 2 lakhs అన్నారు. ఘాట్స్ కోసం 40 మీటర్లు ఈరోజు వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాల సందర్భంగా జూన్ జూలై నెలలో ఉంటుంది. దాని సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మంచిర్యాల జిల్లాలో ఘాట్స్ని మనకు టైర్ 1 కింద 3 ఘాట్స్ కేటాయించడం జరిగింది. టైర్ 2 కింద ఒకటి, టైర్ 1 కింద మంచిర్యాల టౌన్లో అండ్ గూడెం టెంపుల్, 3 ఉత్తరవాహిని గోదావరి చెన్నూరు దగ్గర 3 టైర్ 1 కింద పెద్ద ఘాట్స్గా డిక్లేర్ చేసినారు. లక్షెట్టిపేట ఘాట్ని టైర్ 2 కింద చేయడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా మనకు 10 టైర్ 3 కింద ఘాట్స్ ఉన్నాయి. వీటికి ఇప్పటి నుంచే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మా యొక్క డీజీపీ గారు ఘాట్స్ అన్ని విజిట్ చేసి ఎక్కడ వాచ్ టవర్ పెట్టాలి, వాచ్ టవర్ ద్వారా భక్తులు వచ్చి స్నానం చేసేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు ఉండడం కోసము ఎంత సైజులో పెట్టాలి, ఘాట్ ఎట్లా ఉండాలనే దాని మీద వివిధ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానిలో భాగంగా భద్రతలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఘాట్స్ అండ్ కమాండ్ కంట్రోలు, సీసీటీవీ కెమెరాస్, కమాండ్ కంట్రోల్లో వీడియో అనలిటిక్స్, ఎంతమంది క్రౌడ్ వస్తున్నారు, ఏ రూట్లో వస్తున్నారు, ఘాట్లో ఎంత కెపాసిటీ ఉంది, ఆ కెపాసిటీని బట్టి మనము డైవర్షన్ చేసుకోవడానికి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగడం కోసము చాలా ముందస్తు ప్రణాళికలు చేసినారు. ఈరోజు గూడెం టెంపుల్ విజిట్ చేసి అక్కడ కూడా అధికారులు అందరు ఉన్నారు. ఇక్కడ మండల రెవెన్యూ అధికారి, మండల తహసీల్దార్ గారు అండ్ ఏఈ ఇరిగేషన్ గారు, మా యొక్క ఏసీపీ ప్రకాష్ అండ్ ఇన్స్పెక్టర్ రమణమూర్తి, ఎస్ఐ సురేష్ వీళ్ళందరూ ఉన్నారు. ఈరోజు చూసినాము. దీన్ని ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించి మంచి భద్రతా ఏర్పాట్ల కోసము కృషి చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.